ఆయన సన్నిధికి వచ్చి ఈ యొక్క ఆశీర్వచన పాత్రలో ఈ పస్కా రాత్రి భోజనములో ఈ ప్రభురాత్రి భోజనము మనందరికీ ప్రభురాత్రి భోజనం అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుగురించే ప్రభురాత్రి భోజనం అని మరి మాటి మాటికి చెప్తున్నాము. అయితే ఇది పస్కా రాత్రి. మన పితరులు ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్న వారిని 430 సంవత్సరాల తర్వాత విడిపించబడిన రాత్రి ఇది. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు, ఈ కడపటి తీర్పు జరగడానికి కొరకు 3.5 సంవత్సరాలు పట్టిందంట. మోషే గారు వారి మామ మందలను మేయిచున్న ఆయనకు అగ్నిపొదలో పరమ తండ్రి దర్శించిన తర్వాత ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో నుంచి ఆయన ప్రజలను కానానుకు నడిపించడానికి కొరకు ఆ పస్కా రాత్రి ఆచరించిన రాత్రి దినము వరకు 3.5 సంవత్సరాలు సమయము పట్టిందంట. మరి సిద్ధపాటుకు వాళ్ళు దాదాపుగా 14 రోజుల సమయం తీసుకున్నారు. ఈ మొదటి నెల మొదటి దినము నుంచి 14 రోజుల మనము కూడా మరి సిద్ధపడుతూ వస్తున్నాము. దాదాపుగా 40 రోజుల నుంచి సిద్ధపడుతూ వస్తున్నాము. అనేకమైన ఉపదేశాల చేత బలపరచబడ్డాము. మరి ఈ యొక్క రాత్రి భోజనమును ఎందుకు ఇదంతా శ్రేష్టమైనది, ఇది ఎందుకంత ప్రాముఖ్యమైనది? ఇది మన జీవితాలలో నూతన వెలుగులు నింపేది. మనము నిత్య జీవమునకు వారసులం అవుతామని, అంత్య దినమున లేపబడతామని నిరీక్షనిచ్చే దినం ఇది. అనారోగ్యంగా ఉన్న మన జీవితాలను ఆయన స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా నిలబెట్టే దినం ఇది. చీకటి మన బ్రతుకులను వెలుగులోనికి నడిపించే దినము. కాబట్టి ఇది ఇంత శ్రేష్టమైనదిగా పరలోకపు తండ్రి ఈ దినమును ప్రతిష్ఠించాడు. కాబట్టి దీన్ని ఎంత భయభక్తులతో, ఎంత శ్రద్ధతో దీన్ని ఆచరించాలో మరి అనేక సంవత్సరాల నుంచి మనము దీన్ని ఆచరిస్తూ వస్తున్నాము. ఇది మనము ఆచరించడం ఆరంభించి ఇది 10వ పస్కా. మొట్టమొదటి పస్కా మనం 2015లో తీసుకున్నాము. మందిరము మన కన్స్ట్రక్షన్ చేసింది 2013. 2 పస్కాలలో మనము పస్కా రాత్రి భోజనం ఆచరించలేదు. ఇది 13లో 14లో ఆచరించి 2015లో మనం మొదటిసారి ఆచరించాము. మొదటిసారి 7 బాప్తిసం తీసుకున్నారు. మరి అదే సంవత్సరంలో మళ్ళీ 2వ పస్కాలో 7 బాప్తిసం తీసుకున్నారు. అదేవిధంగా పర్ణశాల పండుగలో 7 బాప్టిజం. ఆ విధంగా ఆ మొదటి సంవత్సరంలో 3 మార్లు 7. 2వ సంవత్సరంలో 8. మళ్ళీ 3వ సంవత్సరంలో మళ్ళీ పస్కాలో 7. ఈ విధంగా ఈ దినమున 5 మరి బాప్తిజము తీసుకున్నారు. అయితే ఈ పస్కాను మనము భయభక్తులతో, శ్రద్ధతో ఎందుకు ఆచరించాలి? ఎందుకు భక్తితో, శ్రద్ధలతో ఆచరించాలి? సో ఎన్ని పనులున్నా, ఎంత ఎమర్జెన్సీ పనులున్నా, ఎంత మరి దగ్గరి బంధువుల యొక్క పెళ్ళిళ్ళు కూడా పక్కకు పెట్టి వచ్చారు మనవారు. బిడ్డల అనారోగ్యంగా ఉన్నా వదిలిపెట్టేసి వచ్చారు. ఇవన్నీ ఎందుకు అంటే ఈ శ్రేష్టమైన ఆశీర్వచన పాత్రలో చేయి వేయకుండా అపవాది అనేకమైన ఆటంకాలు కలుగజేస్తున్నాడు. ఎందుకు? మనము ఆశీర్వదించబడకూడదని, మన జీవితాలు వెలుగులతో నింపబడకూడదని అపవాది యొక్క కుట్ర. కాబట్టి ఆ కుట్రలన్నీ తప్పించుకొని ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి పరమతండ్రిని స్తుతిస్తున్నాను. పరమతండ్రే మీకు స్తోత్రములు, పరమతండ్రే మీకు స్తోత్రములు, పరమతండ్రే మీకు స్తోత్రములు. ఒక 2 వచనాలు చదువుతాను. మరి విన్సెంట్ సిల్వెస్టర్ అన్న ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. తర్వాత వచనాలు మీరే చదివి సహకరించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక
మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, ఎలోహిం వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. రెండవ భాగముగా అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు నేను చదువుతాను. యాషువా మెస్సేకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన ఎలోహిం స్వరూపము కలిగిన వాడై ఉండి ఎలోహింతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా మ్రాను మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహి మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సర్వంతర్యామి మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి పస్కా పండుగ నుండి తండ్రి ఈ పస్కా పండుగ వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, సత్యాన్వేషకులుగా తండ్రి సత్యాన్ని గ్రహించి అనుసరించే స్వభావాన్ని మీరు మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకం తండ్రి, మీ దాసుడు తండ్రి వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు దయచేయము రాజా. వాక్యానికి లోబడే స్వభావాన్ని దయచేయము రాజా. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థనతో రానున్న యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ. ఒక మాట మళ్ళీ చదువుకుందాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యాషువా మెస్సేకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు 2000 సంవత్సరాల క్రితము ఆ ఫిలిప్పు సంఘానికి రాశాడు. కానీ మనము ఈ దినమున ఏమి కలిగి ఉండాలట? యాషువా మెస్సయ్యకు కలిగిన మనస్సు. ఆయనకు కలిగిన మనసు మనము కలిగి ఆయన చిందించిన రక్తమును బట్టి పాప క్షమాపణ పొందిన మనము, ఆయన రక్తమును ద్రాక్షారసముగా మార్చిన ఆ రక్తాన్ని సేవించడానికి కొరకు, ఆయన శరీరమును నలగగొట్టుకొని రొట్టెగా మార్చిన ఆ రొట్టెను తీసుకోవడానికి కొరకు ముందుగా మనము ఆయనకు కలిగిన మనసు. అసలు ఏమిటి ఆయనకు కలిగిన మనసు మనకు రావాలి అంటే ఏం చేస్తే వస్తుంది? ఆయన కలిగిన మనసు రావడము అనుకుంటే అది చాలా క్లిష్టతరమైంది కాదు. అదేదో పెద్ద కఠినతరమైంది కాదు. సో ఆయనకు కలిగిన మనసు ఎందుకనగా ఆయన సర్వమానవాళి కొరకు ఆయన బలియాగమై ఆయన ఉన్నతమైన ఆ భాగ్యమును, ఏ భాగ్యమును? నిత్యము నిరంతరము కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నప్పటికీ ఆ భాగ్యము అది దాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఆయన ఎలోహిము స్వరూపము కలిగిన వాడయ్యుండి ఎలోహింతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్న లేదు కానీ. సో ఆయన ఆ మహోన్నతమైన భాగ్యాన్ని,
ఆ గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టుకొని ఎవరి గురించి వచ్చాడు? అందరం ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు పరమ తండ్రి ఈరోజు. అవును, నా కొరకే ఆయన ఆ మహిమను వీడి దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిత్యము దూతల చేత పొగడబడుచున్న ఆయన ఎందు గురించి వచ్చాడు? నీ కొరకు, నా కొరకు. మన స్తుతుల మూలముగా ఆయన దుర్గాన్ని నిర్మించుకోవాలని, మనలను ఆయన దూతల సారూప్యతలోనికి ఏ విధంగా మార్చడానికి కొరకు? మనల్ని ఆయన దూతల సారూప్యతలోనికి మార్చడానికి కొరకు ఆ దూతలను వదిలిపెట్టి ఇంకా ఏమంటాడు అపోస్తలుడైన పౌలు గారు? దూతలకు తీర్పు తీర్చెదరని మీరు ఎరగరా ఓ పరిశుద్ధులారా? ఏమంటాడు? ఆ పరలోకమందున్న దూతలకు సహితము మీరు తీర్పు తీర్చే భాగ్యము మీకు ఉన్నదని మీరు ఎరగరా? ఎందుకు? హానోకు గారు జరిగించారు. హానోకు గారి ఎడల పరమ తండ్రి జరిగించాడు కాబట్టి హానోకు గారు దూతలకు ధర్మశాస్త్రం నేర్పించడానికి ఆయన కొనిపోబడ్డాడు కాబట్టి, సో ఆ భాగ్యమును ఆ అపోస్తలుడైన పౌలు గారు పరలోకపు తండ్రికి దగ్గరగా ఆ మహిమలోకి వెళ్ళి దగ్గరగా చూసి ఆయన మనకు చెబుతున్నాడు. ఓ నా ఆత్మీయులారా, నా సహోదరులారా, నా సహోదరులారా, మిమ్ములను ఆయన ఏ రూపముగా మార్చడానికి కొరకు? దూతల సారూప్యములోనికి మార్చడానికి కొరకు ఆయన ఆ మహిమను వీడి, ఆ ఘనతను వీడి, నిత్యము కొనియాడబడుచున్నప్పటికీ దాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పెదవులను పవిత్రపరచడానికి కొరకు. మన పెదవుల ద్వారా, పవిత్రమైన పెదవుల ద్వారా ఆయనను, మన పెదవులు అపవిత్రమైనవి ఒకప్పుడు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, అయ్యా నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన జనముల మధ్యలో ఉంటున్నాను, అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వాడును అనగా ఆ శరాపులను పంపించి, ఆ శరాఫేలను పంపించి ఆయన పెదవులను పవిత్రపరిచాడు. కాబట్టి మనల్ని పవిత్రపరచడానికి ఆ పరలోకపు తండ్రి ఆ మహిమను వేడి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము దేని ద్వారా పవిత్రపరచబడతాము? దేని ద్వారా పవిత్రపరచబడతాము? సో ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన బలియాగము ద్వారా ఆయన మన కొరకు త్యాగమయ్యాడు. ఆయన మన కొరకు త్యాగం అంటే ఏ విధముగా ఈ లోకంలో తగ్గించుకొని జీవించాడు ఆయన, ఏ విధంగా దీనుడిగా ఈ లోకంలో జీవించాడు, ఏ విధంగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు, ఏ విధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆయనలాగా ఇది మనము గుర్తుపెట్టుకుందాం. ఈరోజు ఈ యొక్క ఆశీర్వచన పాత్రలో చేయి వేసే ముందు, అయ్యా నేను ఈ దినమున ఇక్కడి నుంచి ఈ ఆశీర్వచన పాత్రలో చేయి వేసి నేను రేపటి నుండి నేను ఎలా ఉండాలి? నీలాంటి మనస్సు, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి నడక, ఆయన లాంటి చూపు, ఆయన లాంటి హృదయము, మనం కూర్చున్నా, లేచినా, నడిచినా, ఎలా ఉన్నా ఆయనను పోలి ఆయన కలిగిన మనస్సు కలిగి. సో దీనిని ధ్యానించుకోండి పరిశుద్ధులారా. ఏదో గొప్ప గొప్ప ఉపదేశాలు చాలా వింటూ వస్తున్నాం మనం, అనేకమైన భక్తులను పిలిపించుకొని అనేకమైన వింటున్నాం. కానీ మన మనసులు, మన హృదయాలను ఈ దినమున ఏం చేసుకొని వెళదాము? అయ్యా నీకు కలిగిన మనసు నాకు ఇవ్వు నాయన, ఎందుకంటే నన్ను దూతలతో నువ్వు సమానంగా చూడాలని. ఆ దూతలు పోగొట్టుకున్నారు భాగ్యమును, కానీ మీరు నాకు ఇచ్చారయ్యా. ఏ దూతలు పోగొట్టుకున్నారు? మనకు తెలుసు కదా, లూసిఫరు పోగొట్టుకున్నాడు, తన సమూహం పోగొట్టుకున్నారు. కానీ ఆయన మన కొరకు, మనకి ఇవ్వడానికి కొరకు ఆయన ఈ లోకానికి ఆ మహిమను వేడి ఈ లోకాన్ని వచ్చాడు. యవ్వదూతలే చేయన్ ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. యవ్వదూతలే చేయన్ ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ
ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృప. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆయన మహిమను వీడి ఎందు గురించి వచ్చాడట? పరిశుద్ధులారా, మనలని పరిశుద్ధులుగా మార్చడానికి, ఆయన సారూప్యతలోనికి మార్చడానికి, ఆయన కలిగిన మనస్సు మనము కలిగి ఉండడానికి కొరకు, ఆయనకు లాగా మనం ఆలోచించాలి. ఆయనకు లాగా ఆలోచించడం ఎంత, ఒక్కసారి ఆలోచించండి. ఆయనకు లాగా ఆలోచించే మనస్సు, ఆయనకు లాగా ప్రవర్తించే తీరు, సో ఆయనకు లాగా స్పందించే హృదయము, ఆయనకు లాగా ప్రేమించే తత్వము. సో కాబట్టి అందుకే అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు అపోస్తలుడు పౌలు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్నును తానే రిక్తునిగా. మనుషుల పోలికలో పుట్టాడు. ఆ సృష్టికర్త అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షారసం ఇవ్వడానికి కొరకు స్వయముగా మెలికిసెదెకైన ఆయన, ఆ షాలేము రాజైన ఆయన, ఆ మెలికిసెదెకైన ఆయన స్వయముగా అబ్రహాము గారికి ఎలా సాధ్యము చెప్పండి? ఒక మనుషునికి నీతిమంతునిగా ఆయనను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని జ్ఞాపకం చేసుకున్న పరలోకపు తండ్రి, ఆయనతో ఉన్న దండు 318 మంది సైన్యము. ఈ 318 మంది సైన్యము 6 లక్షల కాల్బలమును జయించారట. 4 రాజులు సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దాడి చేసి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసి వెళ్ళిపోతున్న సమయంలో ఆ లోతు సేవకుల్లో ఒకరు వచ్చి చెప్పినప్పుడు అబ్రహాము గారు తన 318 మందితో వెళ్ళి 6 లక్షల మందిని ఓడించి వారి ధనమును దోచుకొని వచ్చినప్పుడు, అప్పుడు పరలోకపు తండ్రి ఆ మెల్కిసెదెకైన ఆ యెహోవా, ఆ సాక్షాత్తు సృష్టికర్త అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షారసమును తెచ్చాడు. 14వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆదికాండము 14:18. ఆదికాండము 14:18లో మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు ఎలోహింకు యాజకుడు. సో తర్వాత వచనంలో ఉంటుంది, ఆయన తనకు కలిగిన వాటిలన్నిటిలో 10వ వంతు ఆ పరలోకపు తండ్రికి, ఆ మెల్కిసెదెకు గారికి ఇచ్చినట్టుగా. సో చివరికి చూసుకుందాము, ఈ మెల్కిసెదెకు గారు అసలు ఎవరు? మెల్కిసెదెకే యాషువా మెస్సీయేనా? మెల్కిసెదెకే యాషువా మెస్సీయా అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. మెల్కిసెదెకే యాషువా మెస్సీయా అని అన్నవారు చాలా వరకు మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి అందరూ చేతులు ఎత్తాలి. మెల్కిసెదెకే యాషువా మెస్సీయా, మెల్కిసెదెకే యాషువా మెస్సీయా. ఆ మెల్కిసెదెకేమో ఆ సాక్షాత్తు సృష్టికర్త అబ్రహాం గారి దగ్గరికి వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. కానీ అప్పుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాలేదు, మహిమా స్వరూపంలో వచ్చాడు. కానీ శరీరధారిగా రిక్తుడిగా తగ్గించుకొని ఏ రూపంగా వచ్చాడట? మనుష్య రూపంలో వచ్చి దాసుని రూపము ధరించుకున్నాడట. ఎందుకు దాసుని రూపము ధరించుకున్నాడు? ఎంత కమ్మారు ఆయనను? ఎంతకు? ఒక్క యజమానుని దగ్గర ఒక దాసుడు పనిచేస్తుంటుంటే ఆ దాసుని వేరే వారి ఎద్దు ఏదైనా పొడిచి ఆ దాసుని చంపితే 30 వెండి నాణాలు ఆ యజమానుడికి ఇచ్చేవారు. ఎద్దు దాసుని చంపితే అంత తక్కువ వెల కట్టారు మన రక్షకుడికి, మన మెస్సయ్యకు. ఆయన క్రయధనము ఎంతగా? 30 వెండి నాణెములు. ఒక దాసుడికి చెల్లించాల్సిన రూకమును చెల్లించారు. ఆయన రాజుల రాజైతే, ఆయన మెల్కిసెదెకైతే దీనుడిగా ఎందుకు వచ్చాడు? దాసుని రూపము ధరించుకొని వచ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు.
అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమీ, నీవే చూచుకొనిమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను ఆలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. సో ఎంత కమ్మాడు ఈ ఇస్కరియోతు యూదా? 30 వెండి నాణెములకు. సో ఆయనను అప్పగించిన తర్వాత వారు ఆయనను తీసుకెళ్ళి శిక్షకు అప్పగిస్తుంటుంటే అప్పుడు పశ్చాత్తాపం పడి మళ్ళీ వచ్చి, అయ్యా నేను నిరపరాధి రక్తమును చిందించడానికి నేను కారకుడయ్యాను, నేను బాధ్యున్నయ్యాను. ఈ 30 వెండి నాణాల కొరకు, నేను అల్పమైన ఈ జీవితం కొరకు నేను 30 వెండి నాణాల కొరకు నేను ఆయన నమ్మాను. అయ్యా ఇవి తీసుకోండి, ఆయనను విడిపించండి అంటే, అది నీది నువ్వు చూసుకోపో, మాకు అవసరం లేదు అనగా తీసుకెళ్ళి ఆలయంలో పడేశాడు. వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు అనగా. సో ఈ యొక్క ఎంత వెల కట్టారు నిర్గమకాండంలో. మరి ధర్మశాస్త్రం మనం బాగా ధ్యానిస్తుంటే ఈ మాటలు మనకు గుర్తుంటాయి. నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట ఉంటుంది. 21:32 వచనము. ఆ ఎద్దు దాసునైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను. చాలమ్మా. సో దాసిని కానీ చంపితే ఆ యొక్క యజమానునికి 30 వెండి నాణాలు చెల్లించేవారు. ఒక దాసుని వెల అనగా ఆయన మనుషుడుగా జన్మించి దాసుడి రూపముగా, అంటే దాసునిలాగా వెల చెల్లించాడు. ఎందుకొరకు? మనల్ని దాస్యత్వం నుంచి విడిపించడానికి కొరకు. మనం ఇంకెంతగా పాపమునకు దాస్యత్వంలో ఉండకూడదని, మనము మరణమునకు దాస్యత్వంలో ఉండకూడదని, మనం వ్యసనాలు, మన రకరకాల వ్యసనాలు, రకరకాల బలహీనతలు, అవన్నిటి నుంచి వాటికి దాసులైపోయారు ఈ లోకమంతా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు దాసులైపోయారు. ఒకరు ఒక స్త్రీ గురించి దాసులు అవుతాడు, ఒకరు ఇంకొక దానికి దాసులు అవుతారు, ఒకరు మొబైల్కి ఫోన్కు దాసులు అవుతారు, ఒకరు రకరకాల మరి మద్యపానానికి దాసులు అవుతారు, కొందరు మరి ధూమపానము సిగరెట్కు దాసులు అవుతారు. రకరకాలు దాసులై వారి శరీరాలను వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. కానీ దాస్యత్వము నుంచి, పాపమనే సంఖ్యల నుంచి, శాపగ్రస్తులమైన మనలను విడిపించడానికి కొరకు ఆయన మనుష్య కుమారుడుగా వచ్చి దాసుని రూపము ధరించుకొని ఆ 30 వెండి నాణాలకు ఆయనను అమ్మారు. ఆ 30 వెండి నాణాలు ఏం చేశారట? జకర్య ప్రవక్త ద్వారా ముందే ప్రవచించాడు పరలోకపు తండ్రి. అనేక ప్రవక్తల ద్వారా ప్రవచించేశాడు. కానీ జకర్య ప్రవక్త ద్వారా ప్రవచనం ఏం చెప్పాడు? 30 ఆయనకు క్రయధనము చెల్లించిన, ఆయనకు వెలగట్టిన ఆ సొత్తుతో కుమ్మరివాని పొలం కొన్నారట. కుమ్మరివాని పొలము ఈరోజు వరకు ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ మెస్సయ్య గారి కొరకు చెల్లించిన ఆ 30 వెండి నాణాలు వాటిని పెట్టి ఒక స్థలమును, ఒక సమాధుల స్థలముగా కుమ్మరివాని యొక్క పొలము కొన్నారు. అనగా ఒక దాసునిగా ఆయనకు వెల కట్టారు. సో అది మనల్ని మన పాప దాసత్వం నుంచి విడిపించడానికి పరిశుద్ధులారా. సో ఆయన ఎప్పుడు ఈ ప్రణాళిక ఎప్పుడు కలిగి ఉన్నాడు? మన ఎడల ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఇక్కడ మీరు అందరు కూర్చున్న ఇక్కడికి వచ్చారు, యాదృచ్ఛికంగా వచ్చిన వారు మాత్రం కాదు. మీరు దయతో గ్రహించండి. ఎందుకనగా మరి 2008 8th ఆగస్ట్ 2008లో మొదటిసారి ఆయన సేవకుడైన దయాకర్ను 21 రోజులు ఫాస్టింగ్ ఉంచిపించాడు పరలోకపు తండ్రి. 8th ఆగస్ట్ 2008 అది ఇగో ఈ పుస్తకంలో రాసి, ఈ పుస్తకాన్ని ముద్రించి ఇది ఇవ్వమని పరలోకపు తండ్రి సెలవిచ్చిన విధముగా. సో ఆ సంవత్సరంలో ఆగస్టులో 21 డేస్ ఉంటే మళ్ళీ December 4th నుంచి మళ్ళీ ఇంకొక 21 డేస్ ఉన్నాడు. అంటే 4 months లోపల 2 మార్లు 21 డేస్ ఫాస్టింగ్. సో అప్పుడు బయలుపరిచిన విషయాలు ఇవన్నీ అబద్ధ కళలు, ఇవన్నీ అబద్ధ దర్శనాలని ఈ బుక్ను తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో లాగా పడేసేస్తాం. అంటే వీటిని పక్కన పడేసాము. 2008లో 2009లో మాట్లాడిన వాటిని, మరి గుడివాడలో జరిగిన సంఘటనలను బట్టి దీన్ని తీసుకెళ్ళి పక్కన పడేసాము. కళలు దర్శనాలు కాదు నాయన, నీ లేఖనాన్ని ఆధారం చేసుకుని మేము వెళుతామని 2017 వరకు దీన్ని మేము మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఈ మందిరం కట్టబడింది 2013, 2015లో పస్కా తీసుకున్నాం. 2017లో 2017లో దీన్ని ఓపెన్ చూసినప్పుడు ఇందులో దాదాపుగా రాయబడినవి more than 50% నెరవేర్పు జరిగాయి.
ఇది ఇది వీటిని చూసి మేము అడుగులు వేయలేదు సుమా. ఇందులో రాయబడిన వాటిని చూసి అడుగులు వేయలేదు. ఈ మందిరము ఈ కొండ మీద కట్టబడుతుందని 2008లో పరమ తండ్రి తెలియపరిచాడు. హల్లెలూయా. మాకు తెలియదు ఈ కొండ మీద తీయబడుతుందని, అసలు మాకు అది మా ఊహల్లో లేదు. దీనికి దగ్గరగా ఉన్న ఆనవాళ్ళన్నీ చూపించి ఈ యొక్క పుస్తకంలో రాయించి పెట్టాడు. కాబట్టి తన దాసుని మరి నాకు ఆశ ఉంది ఉపవాసం ఉండాలని. మరి మూడు మార్లు ఉన్నాడు. 21 days 2008లో ఆగస్టు 8 నుంచి మరి 28 ఆగస్టు వరకు, మరియు డిసెంబర్లో ఒకసారి, మళ్ళీ ఎగ్జాక్ట్లీ December 3, 2009లో. ఈ విధంగా 1 year గ్యాప్లో 1.5 year గ్యాప్లో 3 మార్లు 21 days ఉన్నాడు. ఎందు గురించి ఉన్నాడా తనకు తెలియదు. సో ఆ ఉండే ముందు 7 రోజులు నువ్వు ఫాస్టింగ్ ఉండాలని తెలియపరిచాడు తనకు. ఆ 7 రోజుల ఫాస్టింగ్లో ఎందు గురించి ఉంచబోతున్నాడో 21 days తెలియపరిచాడు. సో ఆ విధంగా తన దాసుని ద్వారా మరి రాయబడిన మాటలు పరలోకపు తండ్రి రాబోయే రోజులలో మీ ఇద్దరి ద్వారా ఈ విధంగా నేను పరిచర్య జరిపిస్తాను అని తన దాసునికి తెలియపరిచాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఇంకా ఒక సమయం వస్తుంది దీనిలో రాయబడి ఉన్న విధముగా. ఎందుకనగా ఒకరి సాక్ష్యము కాదు ఏది కానీ స్థిరపరచబడేది. మళ్ళీ 2014లో మన మధ్యలో ఇంతవరకు వచ్చి వాక్యము చదివిన సేవకుడు ప్రకాష్ బ్రదర్ వచ్చి ఆయన తనకు తెలియపరిచిన విషయాలు చెప్పినప్పుడు, ఈ పుస్తకంలో ఏం రాయబడి ఉన్నాయో మాకు గుర్తులేదు, ఈ పుస్తకము చూడలేదు. వాటిని ఒక డైరీలో రాసి పెట్టుకున్నాం. తర్వాత 2016లో చెన్నై ఎడిసన్ గారు చెప్పిన దర్శనము, ఈ 3 2017లో మేము చూసుకున్నప్పుడు కోయిన్సైడెన్స్ జరిగింది. కాబట్టి పరమ తండ్రి ఈ పరిచర్యను జరిపిస్తున్నాడు. మనము యాదృచ్ఛికంగా వచ్చిన వారం కాదు. కాబట్టి ఈ యొక్క పస్కా రాత్రిలో మనము మరి ఏమి ఇంకా ఎందుకు ఆయనకు కలిగిన మనసు కలిగి ఉండాలి. మనము త్యాగం చేసుకోవాలి. ఆయన త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణమును త్యాగం చేశాడు. ఆ గొప్ప భాగ్యమును, ఆ మహిమను వీడి దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాసునిలాగా ఆయన బ్రతికాడు. అందుకే మరి ఏమంటారు లోకంలో సేవ చేసేవారిని ఏమంటారు? సేవకులము, దాసులము. మరి నిజంగా యాజకులు లేకుంటే బిషప్పులు ఇవన్నీ పదాలు కాదు. పిలువబడిన పదాలు ఏంటి? పిలవలసిన పదాలు, నీ దీన దాసుడు మొరపెట్టుచున్నాడు. యాకోబు గారు అంటాడు, నీ దీన దాసుడు మొరపెడుతున్నా. అబ్రహాం గారు అంటాడు, నీ దీన దాసుని నేను మొరపెడుతున్నానని. కాబట్టి దీనులముగా మనము ఆయన దాసుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధులారా, మనము దాసులముగా లాంటి మనస్సు మనల్ని ఆయన రాజులుగా చేస్తాడు. ఎలాగో రాజులుగా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కానీ ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము దాసుల యొక్క మనస్సు, దాసుని యొక్క మనస్సు యజమాని దగ్గర ఎలా ఉంటుంది? ఏ విధంగా విధేయత కలిగి ఉంటారు, ఏ విధంగా లోబడి ఉంటారు. ఆయన ఆ దేవాది దేవుడు, సృష్టికర్త, ఆ సర్వలోక రక్షకుడు, ఆయన దాసుడిగా వస్తే ఆయన కలిగిన మనసు కలిగి ఉండాలి. మనం ఎలాంటి ఒక దాసుని యొక్క సారూప్యములోనికి, అనగా దీన మనస్సు, తగ్గింపు స్వభావము. మనలో ఏమి కనబడాలి? మాకు సత్యము తెలుసు, మాకు నీతి తెలుసు, ఇది కాదు. అయ్యా, నీ దీనులకు మాకు నీ సత్యాన్ని తెలియపరిచావు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అనేకులకు తెలియపరచబోతున్నాడు పరమ తండ్రి. మీకు తెలుసు కదా, రాజ్ ప్రకాష్ పాల్ గారి ద్వారా మరి చెన్నైలో ఉన్న జైపాల్ గారి యొక్క కుమారుడు, జైపాల్ గారి యొక్క ప్రమేయం లేకుండా రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈరోజు ప్రకటించడం లేదు. జైపాల్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధన చేసి తన కుమారునికి వారసత్వంగా ఇదిగో పస్కా పండుగ గురించి లాస్ట్ ఇయర్ ప్రకటించాడు, రీసెంట్గా కూడా. సో రాబోయే రోజుల్లో అందరూ ఈ పస్కా పండుగను ఆచరించవలసినదే. అందరూ ఈ యొక్క ఎలోహిము ఈ రాత్రి భోజనమును ఆచరించవలసినదే. ఎందుకనగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే రాత్రిది. ఏ రాత్రిది? ఆయన మరణాన్ని. అంతేకాదు, మన పితరులను ఐగుప్తులో నుంచి జ్యేష్ఠులందరినీ మరణము నుంచి కాపాడిన రాత్రి. సో నిజంగా ఆ రాత్రి ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఐగుప్తులో జరిగిన ప్రతి ఇంటిలో ఒక్కొక్క జ్యేష్ఠుడు చనిపోయాడంటే ఆ ఐగుప్తు దేశమంతా ఎలాంటి ఘోరకలి, ఎలాంటి పుత్రశోకము, ఎలాంటి రోదన. ప్రతి ఇంటిలో జ్యేష్ఠులు సంహరించబడితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? సో ఆ రాత్రులంతా ఎవరికి నిద్రలు లేవు, ఆహారాలు లేవు, ఆహాకారాలు. సో మోషే అహరోనులను పిలిచాడు ఫరో, అయ్యా మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరుంటే మేము అందరము చనిపోతాము. సో బలమైన హస్తముతో వారు
మరి బయలుదేరారు. కాబట్టి దేన్ని తప్పించుకొని, దేని నుండి కాపాడబడి, మరణము నుంచి తప్పించబడి, వీరి ఇళ్లలో ఏ సంహారదూత చొరబడలేదు. కానీ ఆ యొక్క పస్కా ఆ రక్తాన్ని ఎవరైతే వారి గుమ్మములకు రాసుకోలేదో వారి ఇళ్లలో సంహారదూత చొరబడ్డాడు. అయితే ఈ రాత్రి మనలను పాపదాస్యత్వము నుంచి, ఈ పాప మరణము నుంచి, పాపము యొక్క మరణము ముళ్ళు అది నరకమునకు వెళుతుంది. పాపపు ముళ్ళు మిరిచిన ఆ యాషువా మన మరణము ముళ్ళుని విరిచివేశాడు, మన పాపపు ముళ్ళుని విరిచివేశాడు, మనల్ని పాతాళం నుంచి తప్పించాడు. కాబట్టి ఆ యొక్క పాపమనే దాస్యత్వం నుంచి మనం విడిపించబడినట్లుగా మరి ఆయన ఇంకా ఏం చేశాడట, మన దోష శిక్షనంతా భరించినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పిలాతు యాషువాను పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఏం చేశారమ్మ? ఆయన మన దోష శిక్షనంతా చూడండి. ఆయన ఏమైనా పాపము చేశాడా? ఆయన దోషము చేశాడా? జన్మతా పరిశుద్ధునిగా జన్మించాడు, పరిశుద్ధ కన్యక గర్భమును జన్మించాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ఆ పస్కా బలి పశువులు అర్పించడానికి కొరకు వారు ఏం చేసేవారు? పరిశుద్ధమైన ఏడాది మగ గొర్రె పిల్లను తెచ్చేవారు. ఏడాది మగ గొర్రె పిల్లను. సో అంటే నిష్కలంకమైంది, పరిశుద్ధమైన దాన్ని. అదేవిధంగా నిష్కలంకమైన పరిశుద్ధుడుగా వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన వదకు తేబడినప్పుడు ఆయన ఏం చేశారు? మన దోష శిక్షనంతా ఆయన కొరడాలతో కొట్టించారు. సో మన దోష శిక్షను ఆయన భరించాడు. మనము దెబ్బలు తినవలసింది, మనం ఆ శిక్షను భరించవలసింది. ఆ శిక్ష ద్వారా వచ్చే శిక్ష మనకేంటి? మనకు వ్యాధులు. మనం దోషం చేస్తే ఏమొస్తాయి? వ్యాధులు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత. సో ఈరోజు పస్కా రాత్రిలో ఆ యొక్క ఆశీర్వచన పాత్రలు చేయి వేస్తున్న నీకేం కలుగుతుంది? నీ దేహములో సత్తువ, నీ దేహములో ఆరోగ్యము, నీ రోగము తీసివేయబడుతుంది. యోగ్యముగా చేయి వేసినట్టయితే పరిశుద్ధులారా, యోగ్యముగా చేయి వేద్దాము. ఇదేదో అనాలోచితంగా చేయి వేసేది కాదు. అందుకే అనేక రోజుల నుంచి సిద్ధపడుతూ వస్తున్నాము. కాబట్టి ఆయన మన దోష శిక్షనంతా ఆయన భరించాడు, మన దోషాలన్నీ భరించాడు ఆయన, మన పాపాలన్నీ ఆయన భరించాడు. సో కాబట్టి ఇంకా దోషాలు చేస్తున్నామా? ఇంకా మనం అబద్ధాలు ఆడుతున్నామా? ఇంకా మన తల్లిదండ్రుల దగ్గర దాచిపెడుతున్నామా? ఇంకా మన తల్లిదండ్రులను మోసం చేస్తున్నామా? ఇంకా మన స్నేహితుల దగ్గర మోసం చేస్తున్నామా? ఇంకా మోసకృత్యాలు కలిగి ఉన్నామా? ఇంకా మనం అబద్ధాలు చెప్పుతున్నావా? పరిశుద్ధులారా, నీ నోటి గుండా ఏదైనా పొరపాటు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, నువ్వు అబద్ధము చెబుతున్నావా? ఇక ఎవరి సంతానం? అబద్ధంకు జనకుడు ఎవరమ్మా? సాతాను బిడ్డగా ఉండడానికి కొరకు నిన్ను ఆయన పిలవలేదు సుమా. నిన్ను సాతాను బంధకాల నుంచి విడిపించి ఆయన సొత్తుగా చేసుకోవడానికి కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను చూడండి ఎలా అవమానపరుస్తున్నారు చూడండి. ఓహో యూదుల రాజా అని, నువ్వు యూదులకు రాజువు కదా, నువ్వు యూదులను రక్షించడానికి వచ్చావు కదా అని ఆయనను అపహసించి ఇంకా ఏం చేస్తున్నారు? కళ్ళకు గంతలు కొట్టి ఆయన పిడిగుద్దులు గుద్దుతూ, ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు ప్రవచించేవాడివి కదా, నువ్వు సృష్టికర్తవు కదా, నువ్వు సృష్టికర్తనని నేనే ఆయనని చెప్పుకున్నావు కదా, నువ్వు యూదుల రాజు అంటే అవునన్నావు కదా, ఓ యూదుల రాజా ఇగో నీకు శుభము అని ఆయనను హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. పరిశుద్ధులారా, నిన్ను కూడా అవమానపరిచేవారు ఉన్నారేమో నీ చుట్టూ. నువ్వు ఆయన నిమిత్తం అవమానపరచబడితే నువ్వు ధన్యుడవు, కానీ నిన్ను బట్టి ఆయన అవమానపరచబడితే నీకు ఆశీర్వాదము కాదు. నీ జీవితాన్ని బట్టి ఆయన రక్తంలో కడగబడి ఆయన నామమును బాప్తిసం ద్వారా ముద్రించుకొని పస్కాలో పాలిభాగస్థుడు అవుతూ
నీ ద్వారా ఆయన నామానికి కనుక అవమానం వస్తే నీ దేహములో వ్యాధే, నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండదు, నీ ఇంటిలో దీవెన ఉండదు. కాబట్టి సో ఆయన మన అవమానాలు తీసివేయడానికి కొరకు ఆయన అవమానాలు భరించాడు. మన అవమానాల పాలు చేయడానికి కాదు సుమా. మనం ఎక్కడైనా ఆయనను అవమానాల పాలు చేస్తున్నామా? ఓగో వీళ్ళట భక్తులట, వీళ్ళట పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళుతారు, కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి సువాసన వెదజల్లుతున్నాయి మన జీవితాలు? మన కుటుంబాల నుంచి ఎలాంటి పరిమళ సువాసన వెదజల్లబడుతున్నది? కాబట్టి పరిశుద్ధులారా, మరి అందుకే ఇంకొక మాట కూడా మత్తయి సువార్తలో రాయబడిన 27వ అధ్యాయంలో, మరి ఈ 19వ అధ్యాయము మత్తయి 27 మీరు బాగా చదువుకోండి. ఎందుకంటే మొత్తం మనము ధ్యానించుకుంటూ ఉండాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. 27వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూడండి. 28వ వచనం 27లో వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారట. మళ్ళీ అదే 30వ వచనం చూడండి, 30, 31. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి బ్రాను వేయుటకు. చూడండి ఏ విధంగా ఆ పై వస్త్రాన్ని తీసేస్తున్నారు, దాని గురించి చీటీలు వేస్తున్నారు, మళ్ళీ వేరే అంగీ వేస్తున్నారు. సో ఆయనను దిగంబరిగా చేస్తున్నారు. ఆయన రక్తంతో ఆ యొక్క వస్త్రాలని ఎరుపు రంగుగా మారిపోయినవి. సో ఏ విధంగా మన దోష శిక్షనంతా ఆయన భరించి అవమానాల పాలయ్యాడు. మన అవమానమును మన నిందను తొలగించడానికి కొరకు, మనం అవమానమును తొలగించి మన నిందను తొలగించి మనం ఆయన పిల్లలుగా, ఆయన వధువుగా చేసుకోవడానికి కొరకు, ఆయన దూతల సారూప్యములోనికి మనల్ని చేసుకోవడానికి కొరకు, సో ఆయన కలిగిన మనసు మనకు కలిగి ఉండడానికి. కాబట్టి పరిశుద్ధులారా, సో బ్రతికితే జీవిస్తే ఆయనకు లాగా జీవించాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఈ దినమున ఆయనకు లాగా జీవించాలని, జీవితంలో నీలా ఉండాలని నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యాశ్వనాలో ఎంతో ఆశున్నది. తీరునానా కోరిక చేరితి యాశ్వపాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యాశ్వనాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యాశ్వనాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునానా కోరిక చేరితే యాశ్వపాదాల చెంత. తీరునానా కోరిక చేరితే యాశ్వపాదాల చెంత.
తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ఎలా రాశారో శ్రేష్టమైన పాట. కాబట్టి జీవితంలో ఎలానట, అయ్యా నీలాగా ఉండాలని నాకు ఆశ ఉన్నది, నా ఆశ తీరుతుందా, నా కోరిక తీరుతుందా? పరిశుద్ధతలో నీలాంటి పరిశుద్ధత, ప్రార్థించుట నీలాంటి ప్రార్థించుట, ఉపవాసం ఉంటే నీకు కనబడాలని, మనుషులకు కనబడాలని కాదయ్యా, ఉపదేశిస్తుంటే నీకులాగా ఉపదేశించాలని. ఉప్పు వేసినట్టుగా మన ఉపదేశం ఉండాలి. మనం ఉపదేశించేది ఒకటి, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటైతే ఎవ్వరు వినరు పరిశుద్ధులారా, ఎవరు పరిశుద్ధులు అవ్వలేరు. మనము ఆ పరిశుద్ధుని అపహాస్యం చేసిన వాళ్ళం అవుతాము. అందుకే కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో ఆయనకు లాగా మనము కూర్చున్నా, మనం నిలుచున్నా, మనం నడిచినా, మన పడక, మన నడక, మనం ఎక్కడ ఉన్నా, సో మనము మరి ప్రేమించుటలో, మాట్లాడుట, ప్రతి విషయంలో ఆయనకు లాగా మనము ఆయనకు కలిగిన మనస్సు కలిగి ఉంటే మనల్ని ఎవ్వరు ఆయన రాజ్యంకు వెళ్ళకుండా ఆపలేరు. ఏ దుష్టుడు ఆపలేడు. ఎవరు మనకు ఆటంకాలు కలగజేయరు. ఆయనకు కలిగిన మనస్సు. అందుకే అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ, ఓ ఫిలిప్పీయులారా, ఓ పరిశుద్ధులారా, ఆయనకు లాంటి మనసు కలిగండి. ఎందుకంటే ఆయన ధైర్యంగా చెప్తాడు, నేను యాషువ మెస్సీను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ సంఘానికి రాస్తాడు. నువ్వు చెప్పగలగాలి పరిశుద్ధులారా, నీ బిడ్డలకు నువ్వు చెప్పగలగాలి, నేను యాషువ మెస్సీను పోలి నడుచుకుంటున్నాను, బిడ్డలారా నన్ను పోలి నడుచుకోండి అని మీరు చెప్పగలగాలి. మనము చెప్పగలిగితేనే మనము ఈ ఆశీర్వచన పాత్రలో చేయి వేస్తే అది మనకు ఆశీర్వాదకరం. చెప్పలేకపోతే వేస్ట్, వృధా సుమా. కాబట్టి ఆ చెప్పగలిగే స్థితిని అయ్యా నాకు దయచేయి తండ్రి. కాబట్టి పరిశుద్ధతలో, పవిత్రతలో, మాట్లాటలో నాయన నాకు అలాంటి కృప విస్తరింప చేయమని. ఇంకొక మాట, ఆయన ముళ్ళ కిరీటము ధరించుకొని మనకు మరి రాజకిరీటం ఇవ్వడానికి కొరకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. ముళ్ళ కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమని. చూడండి, ఆయనకు కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టి ఒక రెల్లును చేతులు పెట్టారు. అంటే ఏంటి, రాజుకు దండం ఇస్తారు. రాజదండం ఉంటుంది కదా, రాజు కిరీటం పెట్టి రాజదండం. ఎంత అవమానంగా ఆయనను చూస్తున్నారో చూడండి. రాజుల రాజైన ఆయన, మెల్కీసెదెకైన ఆయన, పరిశుద్ధులారా నీ కొరకు నా కొరకు వచ్చాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఆ విధంగా అపహాస్య పాలయ్యాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఆ ముళ్ళ కిరీటము ధరించుకొని మనకు కిరీటాలు పెట్టడానికి కొరకు, మనల్ని రాజులుగా రాణులుగా చూడడానికి కొరకు, మనలను రాజులుగా నీతి కిరీటము మనకి ఇవ్వడానికి కొరకు. మరి ఈ లోకంలో కిరీటమైన, అది బంగారు కిరీటమైన అది తరిగిపోతుందేమో, కానీ మనకు అక్షయ కిరీటముని ఇవ్వడానికి కొరకు, మనకు మహిమా కిరీటముని ఇవ్వడానికి కొరకు ఆయన ముళ్ళ కిరీటం ధరించి ఆ బాధలన్నీ భరించాడు. దేని గురించి? నీకు నాకు నీతి కిరీటాన్ని ఇవ్వడానికి కొరకు, రాజ కిరీటానికి ఇవ్వడానికి కొరకు, మహిమా కిరీటాన్ని ఇవ్వడానికి కొరకు. అంటే క్షయమైపోయే కిరీటం కాదు, అక్షయమైన కిరీటాన్ని ఇవ్వడానికి కొరకు. అనగా ఎప్పుడు ఆయనతో జీవించడానికి కొరకు. ఆ కిరీటం ధరించుకున్న వారు ఎల్లప్పుడూ ఆయనతో జీవిస్తారు. ఈ లోకంలో భూరాజులు కూలిపోవచ్చు, ఈ లోకంలో భూరాజులు కొంతకాలమే, కానీ ఆ కిరీటము ధరించుకున్న వారు, సో అందుకొరకే నీ కొరకు నా కొరకు ఆయన ముళ్ళ కిరీటము ధరించాడు. ముళ్ళ కిరీటము ధరించి మనకు ఆయన నీతి కిరీటాన్ని, అదేవిధంగా 27వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనము, ఆయనకి ఏమి త్రాగడానికి ఇచ్చారట చూడండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దాన్ని రుచి చూచి దాన్ని చాలమ్మా. సో ఆయనకు ఏ ద్రాక్షారసాన్ని ఇస్తున్నారు? చేదు కలిపిన ద్రాక్షారసాన్ని. సో అంటే చేదు అనగా మన జీవితాల్లో అనేకమైన చేదు అనుభవాలు ఉంటుంటాయి. మన జీవితాలలో ఎన్నో చెడు సందర్భాలు ఉంటుంటాయి. ఎన్నో మనకు ఆపదలు వచ్చిన సందర్భాలు ఉంటాయి, ఎన్నో మనకు కలతలు వచ్చిన సందర్భాలు ఉంటాయి, ఎన్నో మనము అవమానాలు పొందుకున్నవి ఉంటాయి, లేక ఎన్నో పాపపు జీవితాలు ఉంటాయి, పాపపు రాత్రులు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి వాటిని తీసివేసి మనకు మధురమైన ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆయన చేదు చిరకను తీసుకొని మనకు ఏమిచ్చాడు? మధురమైన
సో తన రక్తమును మధురమైన ద్రాక్షారసం, ఈ ద్రాక్షారసం తాగితే, ఈ రక్తము త్రాగితే ఇంకా ఎన్నడూ మరణం ఉండదు. సో మరణము పైన మనకు జయాన్ని ఇవ్వడానికి కొరకు, అపవాది పైన మనకు జయాన్ని ఇవ్వడానికి కొరకు పాపపు ముళ్ళు విరిచివేసిన ఆయన సో ఆ చేదు ద్రాక్షరసం తీసుకొని, అదే ఈరోజు మనము మధురమైన ద్రాక్షరసము ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నదాన్ని తీసుకోపోతున్నాము. సో ఆయన చేదు తీసుకొని మనకు మధురం ఇచ్చాడు పరిశుద్ధులారా. కాబట్టి మన యొక్క మరి చేదు జీవితాలను ఈ దిన మనం త్యజించుకుందాము. ఆయన ఎన్ని త్యాగము చేసుకున్నాడో చూడు. ఆయన మన గురించి ఆయన సంతోషాన్ని త్యాగం చేసుకున్నాడు. రాత్రులంతా కన్నీటి ప్రార్థనలు ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన విలపించుచూ ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రతి రాత్రి. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదవాల్సిన అవసరం లేదు, మీరు రాసి పెట్టుకోండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రాత్రులంతా శరీరధారి అన్న దినంలో రాత్రులంతా మహారోదనముతో ఆ యొక్క గెత్సేమనంటే అర్థం ఏంటంటే, గెత్సేమనంటే ప్రెస్ చేయడము. అంటే ఆలివ్ ఆయిల్ తీయాలంటే గానుగలో వేసి వాటిని ప్రెస్ చేస్తారన్నట్టు. ఆ విధంగా ఆయన ప్రెస్ చేయబడి ఆయన చెమట రక్తముగా మారింది. ఆయన రక్తము ఆ గెత్సేమనే తోటలో ఆయన ఒలికించాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవును కదయ్యా, నా కొరకే కదా తండ్రి, నా పాపపు స్థితిని తీసివేయడానికి ఒకరే కదా నాయన, నా పాపము నేను ఇంకా విడిచిపెట్టడం లేదు, నేను ఏమి ఇంకా. కాబట్టి నాయన నీవు నీ సమస్తము త్యాగం చేసుకున్నావు, నీ సంతోషాన్ని త్యాగం చేసుకున్నావు, నీ ఆనందమును త్యాగం చేసుకున్నావు, నీ శరీరమును నలుగొట్టుకున్నావు, నీవు ముళ్ళ కిరీటము ధరించుకున్నావు, మాకు రాజకీయ మకుటముగా మమ్మల్ని చేయడానికి కొరకు, రాజులుగా మమ్మల్ని చేసుకోవడానికి కొరకు, నీతి కిరీటం మాకు ఇవ్వడానికి కొరకు. అయితే నీవు ఆయన ఏ మరణము పొందాడట? ఏ మరణము? మ్రాను మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు. అంటే ఎవరు? శాపగ్రస్త స్థితిలో ఉన్న మనలను, శాపమునకు బానిసలైన మనము, శాపమునకు పాతాళమునకు వెళ్ళవలసిన మనల్ని, మనము పొందవలసిన ఆ యొక్క మరణమును, ఆ మ్రాను మీద వేలాడదీయవలసిన స్థితిగతులు మన చెబితే మన నిమిత్తమై ఆ పరిశుద్ధుడు ఆ యొక్క మరణము పొందాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా మ్రాను మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడట పరిశుద్ధులారా. ఏ మరణాన్ని పొందడానికి కొరకు అంటే ఇజ్రాయిల్లో అది ఘోరమైన శిక్షనే ఆ యొక్క మ్రాను మీద వేలాడదీయబడం. అంటే ఒక భయంకరమైన శిక్ష అంటే ఏదన్నా ఉన్నదంటే సో అదే ఆ మ్రాను మీద వేలాడదీయబడము, లేక మనకు శిలువ మీద వేలాడదీయబడము. సో దాని మీద ఆ వేలాడదీయబడడం సో ఎంతగా తగ్గించుకుంటే ఎలాంటి మరణం ఆయన అంటే మన మరణాన్ని అంతా, మనందరి మరణాన్ని అంతా ఆయన ఆ మ్రానులో మోసాడు. ఆ ఘోర కలిలో ఆయన మోసాడు. ఆయన మన ఘోర శిక్షనంతా, మన పాప శిక్షనంతా, మన దోష శిక్షనంతా సో మనము పొందవలసిన మరణమును ఆయన పొందాడు. అందుకే గలతీ పత్రికలో ఒక మాట రాస్తుంటాడు, 3వ అధ్యాయము 14వ వచనము. గలతీ 3:14. గలతీ రాష్ట్ర పత్రిక 3:14. వినబడతలే, అందరికి వినబడాలి తల్లి, మైకుంటే. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యాషువ మెస్సీయ ద్వారా అన్యజనులకు కలుగుటకై మెస్సీయ మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎందు గురించి?
సో ధర్మశాస్త్రము ద్వారా మనము పాపులమై శాపగ్రస్తులమై ఉన్నాము. సో ఈ లోకములో నీతిమంతుడు ఏ ఒక్కడు లేడు సుమా. ప్రతి వారు ధర్మశాస్త్రం ఒకవైపు ఇట్లా చూసుకున్నట్టయితే ఏదో ఒక చిన్న అబద్ధ సాక్ష్యమైన పలికి ఉంటాము, ఏదో ఒక చిన్న చెడు చూపైన చూసుంటాము. కాబట్టి ఈ ధర్మశాస్త్రం వల్ల వచ్చిన ఈ శిక్షనంతా కొట్టివేయడానికి కొరకు ఆయన మ్రానులో నీ కొరకు నా కొరకు వేలాడదీయబడ్డాడు. మన దోష శిక్షనంతా ఆయన భరించి, అందుకే ఆ మెల్కీసెదెకేమో నీతిమంతుడైన అబ్రహాము గారికి ఇవ్వడానికి వచ్చాడు. నీతిమంతుడుగా, నిజముగా నీతిమంతుడు అనంటే మరి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేవారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. ఆ నీతిమంతుడైన అబ్రహాము గారికి మెల్కీసెదెకు గారు సాక్షాత్ ఆయన దిగి వచ్చి ఇచ్చారు. కానీ ఈ లోకములో మనలను నీతిమంతులుగా మార్చడానికి కొరకు ఆ నీతిమంతుడైన ఆయన తగ్గించుకొని ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను చెప్తానన్నాను చివరికి చెప్తానన్నాను కదా, ఈ ఎవరో ఆ మెల్కీసెదెకు ఎవరో ఇప్పుడు మరొక్కసారి చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు ఎలోహిం యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. ఒక్క నిమిషం ఆగండి. సో ఎవరు? అబ్రహాము గారు ఆ రాజులను జయించి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొన్నాడు ఈ మెల్కీసెదెకు గారు. ఈ మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటి? ఆ షాలేము రాజుకు అర్థం ఏంటి? ఆయన సమాధానపు రాజు అని, నీతికి రాజు అని, ఆయన యాజకుడు. ఆయన అనగా ఈ సృష్టిలో రాజు యాజకుడు ఎవరు ఉన్నారంటే సృష్టికర్త ఒక్కడే రాజు యాజకుడు. ఆ సృష్టికర్త ఒక్కడైన ఆయనే ఆ రాజు యాజకుడైన ఆయన. సో ఆయన గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చదవండమ్మా. ఆ షాలేం మాట ఎవరు? ఆ షాలేం రాజు ఎవరట? మెల్కీసెదెకు గారు. అతడు మెల్కీసెదెకు గారు ఎవరమ్మా? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు హల్లెలూయా హల్లెలూయా ఆది అంతమైన ఆయన. తల్లి అవసరము లేకుండా, తల్లి లేని అతను, తండ్రి లేని అతను, వంశావళి లేని అతను ఎవరుంటారు ఈ సృష్టిలో? నో బడీ ఇన్ ద వరల్డ్, నో బడీ ఇన్ ద క్రియేషన్. యాషువా మెస్సియా వారికి కూడా తల్లి అవసరం వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం దాల్చినప్పటికీ ఆమెకు తల్లి అవసరం వచ్చింది. కాబట్టి మరణశాసనము రాసిన వాని మరణం అవశ్యము. మరణశాసనం రాసిన ఆ యెహోవా ఆ మెల్కీసెదెకు మరణించాల్సిన స్థితిగతులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన పరిశుద్ధునిగా జన్మించి మనలను పాపము నుంచి విడిపించాడు. అందుకే చెప్తున్నాడు, ఈ జీవమునకు ఆది అంతము లేనైన ఈయన ఎవరిని పోలి ఉన్నాడట? ఎలోహిము కుమారుని, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అనగా ఆయన కుమారుడిగా వచ్చిన యాషువా మెస్సయ్య అని చెబుతున్నాడు. అంటే చాలా తెలివిగా చెప్తున్నాడు హెబ్రీ ప్రజలకు. డైరెక్ట్గా చెబితే, ఎందుకంటే ఆయనను ఎందుకు చంపారు? నీవు ఆయనవా అన్నందుకు చంపారు, నువ్వు యూదుల రాజువా అన్నందుకు చంపారు, నువ్వు ఎలోహిం కుమారునివా అన్నందుకు ఆయన మీద దోష శిక్ష. సో పౌలు గారు కూడా డైరెక్ట్గా ఆ మెల్కీసెదెకే యాషువా మెస్సయ్య అని చెబితే ఎక్కడ నన్ను చంపుతారని ఆయన కాచుకొని ఉండి చివరికి ధైర్యము చేసి హెబ్రీలకు తన స్వజనాంగానికి రాస్తున్నాడు. ఓ హెబ్రీలారా, ఎవరో కాదు ఈ యాషువా మెస్సయ్య, మీరు మరణం వేసిన ఈయన ఎవరో కాదు, మన పితరుడైన అబ్రహాము గారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు చూడండి ఆ మెల్కీసెదెకు. ఆ తండ్రి లేనాయన, తల్లి లేనాయన, జీవమునకు ఆది అంతము లేనాయన, ఆ సృష్టికర్త అయిన ఆ ఎలోహిమైన యెహోవా, ఆ యెహోవానే యాషువా. కాబట్టి ఎవరు పరిశుద్ధులారా ఈ దినమున మన గురించి ప్రాణం పెట్టింది? సాక్షాత్తు సృష్టికర్త. అయితే దాసుడిగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు, ఆయన బాధలన్నీ భరించాడు, ఆయన మన వ్యసనములన్నీ భరించాడు. అయితే ఆయనకు ఒక వ్యసనం ఉంది.
మన మన వ్యసనాల నుంచి మనము విడిపించబడము. ఎన్ని మార్లు మనము పరిశుద్ధత గురించి విన్నా మన వ్యసనములు వదిలిపెట్టుకోము. సో వినడం ఈ చెవితో వదిలిపెట్టడమే తప్ప 2 చెవులతో ఎవరైతే జాగ్రత్తగా వింటారో అవి చక్కగా హృదయంలో చేర్చబడతాయి. పరిశుద్ధులారా, ఈ దినమున మీరు 2 చెవులతో చక్కగా విన్నట్టయితే ఆ మాటలు హృదయంలో పందిపరుచుకొని, సో హృదయంలో దాచిపెట్టుకొని ఆయనకు లాంటి మనసు, ఆయనకు లాంటి బ్రతుకు కలిగి ఆయన శరీరములో, ఆయన రక్తములో చేయి వేద్దాము. సో ఆయనకు ఏ వ్యసనం ఉందట? ప్రేమ అనే వ్యసనం. ఆయనకున్న వ్యసనం ఏంటి? ప్రేమ అనే వ్యసనం ఉన్నది కాబట్టి మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. సో ఆ ఎంతో అన్న దగ్గర అసలు అది మనము మరి అనగలిగినంత ఎలోహిము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు? ఆయన అద్వితీయుడైన ఆయన ఈ లోకానికి అద్వితీయ కుమారునిగా మనల్ని బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి, పాపదాసత్వం నుంచి విడిపించడానికి కొరకు ఆయన ప్రేమ అనే వ్యసనము కలిగి ఉన్నాడు. సో నన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన ఆ మహిమను వీడి లోకానికి దీనుడిగా వచ్చాడు. సో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆదాము హవ్వలు చేసిన దోషము నుంచి విడిపించడానికి కొరకు కడపటి ఆదాముగా వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. ఎందుకు మనల్ని ఆయన మన దోష శిక్షనంతా భరించడానికి కొరకు, మన అవమానాన్ని తీసివేయడానికి కొరకు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనివ్వడానికి కొరకు, ఆయన మన దోష శిక్షనంతా కొరడాల చేత దెబ్బలు తిన్నాడు. మన పాదాలు వెళ్ళకూడని చోటెల్లా వెళ్ళినాయి, మన చేతులు చేయకూడని పనులన్నీ చేసినాయి కాబట్టి కాలు చేతులలో మేకుల చేత గుచ్చపడ్డాడు. మన దోషములన్నీ ఈ యొక్క రొమ్ములో దాచిపెట్టుకున్నాము. యోబు గారు అంటారు, నేను ఆదాము వలె నేను నా పాపమును నా రొమ్ములో దాచిపెట్టుకోలేదంటాడు. కాబట్టి ఇంకా ఎవరైనా మన రొమ్ములో, మన హృదయములో ఇంకా దోషాలేదని దాచిపెట్టుకుంటే ఇప్పుడే ఈ క్షణమే వదిలిపెట్టుకొని యోగ్యంగా చేయి వేయి. అప్పుడు నువ్వు దీవించబడతావు బిడ్డ, నువ్వు స్వస్థత అందుకుంటావు బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవెనకు పాత్రుడిగా ఉంటావు, నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఎందుకనగా నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన బలయ్యాడు, నీ కొరకు నా కొరకు ఆయన బలయ్యాడు, నీ కొరకు నా కొరకు ఆయన మన వ్యసనములన్నీ ఆయన భరించాడు. కాబట్టి ఈరోజు మన వ్యసనములన్నీ వదిలిపెట్టి వెళదాము. మనకు కోపం అనే వ్యసనం ఉంటుంది, తొందరపడి మాట్లాడే తత్వం అనేది ఉంటుంది, మనకు క్షమాపణ అనేది ఉండదు, దీర్ఘశాంతం అనేది అంతకన్నా ఉండదు. సో మనల్ని క్షమించడానికి వచ్చాడు ఆయన, మన పాపములు క్షమించడానికి. కాబట్టి బిడ్డ, నువ్వు క్షమిస్తున్నావా? నీ సహోదరుని, నీ తోటి సోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, 2 ఆజ్ఞలలో, ఈ 2 ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తల వచనం అంతా 2 ఆజ్ఞలలో దాచిపెట్టబడింది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని. సో నీవు ఆ ప్రేమ, ఆయన చూపాడు ప్రేమ నీ ఎడల, నా ఎడల. మన దోష శిక్షను, మన పాప లేదంటే మనం ఎక్కడికి వెళ్ళేవారని చెప్పండి? ఆయన మన కొరకు ఈ లోకానికి రాకపోతే, ఆ మహిమను వీడి ఈ లోకానికి రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళము? అపవాది ఉండే చోటికి, పాతాళానికి వెళ్ళే. కాబట్టి పాతాళం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన ప్రేమ అనే వ్యసనం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రేమ అనే వ్యసనం కలిగి ఉందాం. అనేకులకు ఆయన ప్రేమ కలిగిన మాటలు, రుచికరమైన మాటలు తెలియపడతాము. ఆయన యొక్క రక్షణ గురించి ప్రకటిద్దాము, ఆయన రాజ్యమును గురించి తెలియపడతాము. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నిన్ను చీకటిలో నుంచి వెలుగు సంబంధిగా చేసుకున్నాడు. బిడ్డలారా, నిన్ను వెలుగు సంబంధిగా ఎందుకు చేసుకున్నాడు? ఇంకా చీకటిని బతకడానికి కొరకు కాదు. సో చీకటిలో ఉన్న వారిని, అనేకులను వెలుగులోనికి నడిపించడానికి కొరకు నిన్ను వెలుగు సంబంధిగా చేసుకున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అవును తండ్రి, నీవు ప్రేమ అనే వ్యసనము నా ఎడల చూపావు కాబట్టి నువ్వు పరమును వీడి, ఆ మహిమను వీడి. కాబట్టి నాయన, నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను తండ్రి. ఎందుకంటే దూతల కన్నా ఎక్కువ గొప్ప భాగ్యం ఇవ్వడానికి కొరకు, మా సుతులపైన నువ్వు దుర్గాన్ని నిర్మించుకోవడానికి అయ్యా నువ్వు ఈ భూలోకానికి వచ్చావయ్యా, ఆ మహిమను విడిచిపెట్టి వచ్చావయ్యా, దీనుడిగా వచ్చావయ్యా, తగ్గించుకొని వచ్చావయ్యా, దాసుడిగా వచ్చావయ్యా, దాసుని రూపము ధరించుకున్నావయ్యా. అందుకే ఆయన తనను తాను తగ్గించుకొని ఎలాంటి మరణం పొందుకున్నాడు? అందుకే తగ్గించుకున్నాడు కాబట్టే శిష్యుల పాదాలు కడిగాడు. ఈరోజు మనం పాదాలు కడుగుతున్నాం కదా పరిశుద్ధులారా, పాదాలు కడగబోతున్నాం కదా.
అందరు సిద్ధంగా ఉన్నారా పాదాలు కడగడానికి? అయితే ఈ దినమున మరి ప్రతి సంవత్సరము మేము సేవకులు సపరేట్గా కడుక్కుంటున్నాము, సేవకురాలు సపరేట్గా. అయితే అది సరి అనేది కాదేమో అని మా మనస్సాక్షి కొంచెం దోషారోపణ చేసింది. అవును, పరిశుద్ధులు మాకన్నా, మా సేవకుల కన్నా ఎవరన్నా పరిశుద్ధులు ఇందులో ఉన్నారేమో. సో కాబట్టి ఆ అవకాశము మేము కూడా సేవకులు మీతో బ్రదర్స్తో కలిసి మా చీటీలు కూడా అందులోనే వేస్తున్నాం. మరి ఎవరికి వస్తాయో మాకు ఈరోజు కాళ్ళు కడిగేది భాగ్యము. కాబట్టి ఆ భాగ్యము పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా పాదాలు కడగొద్దాయి అంటాడు. లేదు, పాదాలు కడగకపోతే నువ్వు నాలో పాలిభాస్తులు నీకు లేవంటాడు. కాబట్టి పరిశుద్ధులారా, మందిరానికి వచ్చేవారికి ప్రతి ఒక్కరితోనూ సమాధానంగా ఉండి, అవును వీరు దైవ స్వరూపులు, వీరు ఆయన దూతలు, ఆయన దూతల పాదాలు పట్టుకుంటున్నానని పాదాలు కడగండి. ఎవరి పాదాలు పట్టుకుంటున్నారు? దూతల పాదాలు పట్టుకుంటున్నానని పాదాలు కడగండి. ఎందుకంటే అందుకే యాషువ మెస్సీ ఏమంటాడు? బోధకుడనని మీరు నన్ను పిలుస్తున్నారు, రక్షకుడనని నన్ను అంటున్నారు. బోధకుడను రక్షకుడను సృష్టికర్తనైన నేనే మీ పాదాలు కడిగితే మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాల్సిందే. అందుకే ఆ పస్కా రాత్రి భోజనం నాడే ఆయన ఈ యొక్క ప్రక్షాళన ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఆ సారూప్యతలోనే అదే విధముగా మరి మనం ఈ పస్కాను మనం ఆచరిస్తున్నాం. అయితే చివరిగా యాషువ మెస్సీ ఏమంటారు? నేను మళ్ళీ మీతో కలిసి, చూడండి ఇక్కడ ఉంది, నేను నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు. మత్తయి సువార్త 26:29 అది చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 26:29. సో ఈరోజు మనము యోగ్యంగా చేయి వేసామా? ఈరోజు ఆ విధంగా పాద ప్రక్షాళన చేసి మనం యోగ్యంగా చేయి వేసామా? మళ్ళీ ఆయనతో కలిసి మళ్ళీ మనము ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసమును ఆయన రాజ్యంలో తీసుకోబోతున్నాం. 26వ అధ్యాయం 29. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధులారా, ఎందరికి ఉన్నది చెప్పండి? ఆయనతో కలిసి మళ్ళీ ఆయన రాజ్యంలో నేను ద్రాక్షారసం తీసుకోవాలని ఎందరికి ఉన్నది? ఒకసారి చేతులెత్తండి. అందరూ చప్పట్టు కొట్టి పరమ తండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయ్యా, మా పితరుడైన మా మూల పితరుడైన అబ్రహాం గారికి మీరే సాక్షాత్తు మెల్కిసెదెకైన మీరు వచ్చి ఇచ్చారు. అయ్యా, శరీరధారిగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి మీ శిష్యుల పాదాలు కడిగి ఆ 12 మంది శిష్యులకు మీరు ఇచ్చారయ్యా ఆ మేడగదిలో. అయ్యా, మళ్ళీ మాకు ఈ భాగ్యమునిచ్చావు, ఈ యొక్క రాత్రి భోజనమును మీ మరణాన్ని జ్ఞాపకం తీసుకోవడానికి కొరకు. కాబట్టి ఏమన్నాడు? నేను వచ్చు పర్యంతము, మళ్ళీ తిరిగి వచ్చే వరకు నా మరణము ప్రచురణ చేయు నిమిత్తము దీనిని చేయండి అన్నాడు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని సో మళ్ళీ ఆయన రాజ్యములో ఆయనతో కలిసి మళ్ళీ ఎంత భాగ్యము చెప్పండి, ఎంత గొప్ప ధన్యత. సో ఆ రాజ్యములో మనము కలిసి తీసుకోవాలంటే ఆ ప్రేమ అనే వ్యసనాన్ని కలిగి, మనము తగ్గింపు జీవితాన్ని కలిగి, మన దోషాలను వదిలిపెట్టి మనం ఏమి త్యాగం చేసుకుంటున్నాం ఈ లోకంలో, ఇంకా త్యాగం చేసుకోకుండా ఇంకా ఏవి చెడు మనలో ఉన్నది, ఏది ఆయనకు అసహ్యమైంది ఉన్నది, ఆయనకి ఏహ్యమైంది ఉంది, దాన్ని మన వ్యసనాలు ఆయనకు కంపు కొట్టిస్తున్నాయా, లేక మనలో నుంచి పరిమళ సువాసన వెదజల్లబడుతున్నాయా? ఆ విధంగా మనం పరీక్షించుకొని యోగ్యముగా మరి పరిశుద్ధుల పాదాలు కడిగి యోగ్యంగా పస్కాలు చేయవేద్దాం. పరమ తండ్రి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి